రాజుకి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. ఓ గంటలో డబ్బులు కట్టకుంటే మాత్రం పేషెంట్‌కి ట్రీట్మెంట్ ఇవ్వలేం. మీరే వచ్చి తీసుకువెళ్ళండి అని డాక్టర్ చెప్తాడు. దీంతో డబ్బుల కోసం ఇందుని అడుగుతాడు రాజు. కానీ ఇందు మాత్రం తన దగ్గర డబ్బులు లేవని చెప్తుంది. నేనేమి ఆకతాయిగా అడగడం లేదు. చాలా అర్జెంట్. ఖచ్చితంగా డబ్బులు కావాల్సిందేనే అని అని అంటాడు ఇందుతో రాజు. దీంతో రూ. 100 తీసి ఇస్తుంది ఇందు. ఏంటి జోకా? నా ఫుల్ పేమెంట్ కావాలి అని రాజు అడుగుతాడు. అంత డబ్బు నా దగ్గర లేదు అని ఇందు అంటుంది. అవన్నీ నాకు తెలియదు. నాకు డబ్బు ఖచ్చితంగా కావాలి. ఆ డబ్బు కోసమే నువ్వు చెప్పిందల్లా చేస్తున్నాను. నా ఇంటిని వదిలేసి నీ కోసం ఇక్కడ నటిస్తున్నాను. నువ్వు చెప్పావని తాళి కట్టాను. నువ్వు చెప్పావనే అద్దె మొగుడులా నటిస్తున్నా. నువ్వు చెప్పావనే ఆఫీస్‌కి వచ్చా. నువ్వు చెప్పావని సీఈఓ అని నాటకమాడి రేఖ దగ్గర ఇరుక్కుంటున్నాను. నాకు డబ్బు చాలా అర్జెంటు. ఆ డబ్బు కావాల్సిందే. అవతల నాకు చాలా పని ఉంది. టైం లేదు. ఇవ్వు అని రాజు ఇందుతో అంటాడు. నేను నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించు. నీ ఇగో చల్లారకపోతే నన్ను నేను కొట్టుకుంటా. కావాలంటే నాదే నేను చెంపలకు వాయించుకుంటాను. ఇంకా నీ ఇగో చల్లారకపోతే కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అని రాజు ఇందుతో అంటాడు. నీకు నిజంగానే అవసరం ఉంది అని నమ్ముతున్నా. కాకపోతే అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు అని ఇందు అంటుంది. దీంతో రాజుకి మరింత కోపం వస్తుంది. దీంతో ఈ నాటకానికి స్వస్తి చెప్తాను అని ఇందుతో రాజు అంటాడు. డబ్బులు కావాలని బ్లాక్‌మెయిల్ టైప్‌లో చెప్తూ ఉంటాడు రాజు ఇందుతో. నువ్వు ఇప్పుడు డబ్బు ఇవ్వకపోతే నేను నటించడం ఆపేస్తాను. ఇది బ్లాక్‌మెయిల్ అనుకుంటావో, ఇంకేమైనా అనుకుంటావో నీ ఇష్టం. నేను ఒక పని కోసం డబ్బులు కావాలని ఇదంతా చేస్తున్నాను. ఇప్పుడు ఆ పని కోసమే డబ్బులు రాకపోతే ఇదంతా చేసి వేస్ట్. నీకు మళ్ళీ నేను ఎప్పటికీ కనిపించను అని రాజు ఇందుతో అంటాడు. దీంతో ఇందుకు ఏం చేయాలో పాలుపోదు. మెల్లో తన అమ్మ గుర్తుగా వేసుకున్న గోల్డ్ చైన్ ఇస్తుంది. దీన్ని తాకట్టు పెట్టుకో. అమ్మొద్దు. డబ్బులు వచ్చాక విడిపించుకుందామని రాజుకి ఇస్తుంది ఇందు. ఇక ఇందు ఇచ్చిన చైన్‌ని రాజు తాకట్టు పెట్టడానికి మార్వాడి షాప్‌కి వెళ్తాడు. పెళ్ళై దొంగతనాలు మానేశావంటే మంచిదే అని ఆ షాపు ఓనర్ అంటాడు. నాకు 70,000 ఇవ్వు అని రాజు అంటే ఆ షాపు వాడు 50,000 ఇస్తానని అంటాడు. అయితే మధ్యలో డాక్టర్ ఫోన్ చేసి మరింతగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దీంతో ఆ 50,000 పట్టుకుని హాస్పిటల్‌కి వెళ్తాడు రాజు. అక్కడ ఆ డబ్బు కట్టేస్తాడు. కండిషన్ చాలా వరస్ట్‌గా ఉంది. ఇలా లేట్‌గా పేమెంట్ చేయకండని డాక్టర్ రాజుతో చెప్తాడు. ప్రాణాలకు ప్రమాదం లేదు కానీ కోలుకునేందుకు టైం పడుతుందని చెప్పి వెళ్తాడు డాక్టర్. నువ్వేం కంగారు పడకు. నీకేం కాదు. నిన్ను కాపాడుకుంటాను. దానికోసం నేనేమైనా చేస్తాను. ఎన్ని అవమానాలైనా భరిస్తాను. మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత. నేనిచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని ఐసీయూ ముందు నిలబడి రాజు తనలో తాను అనుకుంటాడు. ఐసీయూలో ఉన్నది ఎవరు అనేది చూపించకుండా ఇంకా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. మరి ఐసీయూలో ఉన్నది ఎవరనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.